హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయంలో కొత్త మలుపు, అది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది లేని తొలి నెల అయ్యింది. దాదాపుగా 4.5 ఏళ్ల తర్వాత అనుకుంటా. అంటే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించాక ఒక 5-6 నెలల్లో నుంచి ప్రారంభమై ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది అప్పటి నుంచి నడుస్తూ వస్తుంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి చేయడం అన్నటువంటిది ఇన్నాళ్ళ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ కార్యకలాపాలు పూర్తిగా స్తంభింప చేయబడింది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇవ్వడానికి కారణం నిమ్మగడ్డ తెలుగుదేశం మనిషే కాబట్టి, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కారణంగానే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంటే, అసలు ఇంటింటికి డబ్బులు పంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు చేయాలి తప్పించి కావాలని ఎందుకు ఆపుతున్నారు, ఇది రాజకీయ కుట్ర అని ఆరోపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ, జనసేన. ఈ నేపథ్యంలో మరొక వైపున రేషన్ వాహనాలు, ఇప్పటిదాకా వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు రేషన్ వస్తుందని ముందు మెసేజ్ ఇవ్వటం, వచ్చిన టైంకి వెళ్ళి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని కూడా వీఆర్ఓలకి అప్పచెప్పారు. దీంతో వ్యవస్థలో సరికొత్త మార్పు. ఈ మార్పుని ప్రజలు కోరుకుంటున్నారా, లేదా ప్రజలకి ఏం అవసరమో అది రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి కాబట్టి ఆ రూట్లో నుంచి తీసుకొచ్చినట్టు అనుకోవాలి? ఇది మంచి పరిణామమా లేకపోతే తప్పు పరిణామమా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, సెంగళూరు శాంతి ప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, దీంట్లో ఎలా చూడాలి ఈ ఉదంతాన్ని? సాయి గారు నమస్తే. పేరాణ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు ఈ 4.5 సంవత్సరాల ప్రస్థానం సంబంధించినటువంటి వాలంటీర్లు ఉన్నటువంటి 4 సంవత్సరాలు, వాలంటీర్లు లేనటువంటి మొదటి రోజు, దీనికి సంబంధించినటువంటి డిఫరెన్స్ రాష్ట్ర ప్రజలకి ఒక్క రోజులోనే తెలిసేటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖు, ఇప్పుడు సాయంత్రం 7 గంటల అయ్యేసరికల్లా బహుశా అందరికీ పెన్షన్లో పంపిణీ పూర్తి అయ్యేటువంటి సమయం అనుకుంటా. ఇది నాకు తెలిసి ఒక రోజులో ఇవ్వటం అనేటువంటి పెట్టుకున్నారు. ఆ ఒక్క రోజులో ఇంకేమైనా మిగిలితే కొద్దో గొప్ప అక్కడ 1-2 రోజుల్లో ఇస్తారేమో. మెజారిటీ అయితే మాత్రం ఒక రోజులోనే 24 గంటల్లో కంప్లీట్ చేయాలని కూడా. అంటే ఈ పెన్షన్లు కానివ్వండి, మిగతా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సర్వీసులు, డోర్ స్టెప్ వరకు వెళ్ళేటువంటి విధానం, ఇవన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ప్రజలకి మా సర్వీసు, మా ప్రభుత్వం యొక్క విధానం ఈ విధంగా ఉంటుంది అని ఇలా చెప్పారు ఒక 4 సంవత్సరాలు. మరి ఈ సర్వీసు ఆగిపోతుంది, ఇది ఆగిపోతే నష్టము, ఈ విధమైనటువంటి ఆగిపోవటం వల్ల ప్రజలకు సర్వీసులు అందవు, ఇబ్బంది ఉంటుంది, ఈ వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయాలనేటువంటి దాంట్లో వాలంటీర్లకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ. అదేవిధంగా ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు. వాలంటీర్లకు వ్యతిరేకంగానే మాట్లాడారు మొదట్లో. అయితే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఇంకా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ 3 పార్టీలు. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని అనేటువంటిది ఒక అంశం అయితే, అసలు వాలంటీర్లు ఎవరు లేనటువంటి సమయంలో ఇంట్లో దూరుతున్నారు, ఇదేం వాలంటీర్లు అని చంద్రబాబు నాయుడు అన్న దగ్గర నుంచి మొన్న బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లు టెర్రరిస్టులు అన్న వరకు కూడా, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు వాలంటీర్ల మీద ఉండేటువంటి ఒక అక్కసు ఏమిటి అనేటువంటి దాన్ని. వ్యవస్థలో ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇది తప్పు రైటు ఈ విధమైనటువంటి అంశాల మీద మాట్లాడొచ్చు, కానీ వాళ్ళు ఈ రోజున ప్రజలకు అన్ని రకాల సర్వీసులు ఇస్తూ వాలంటీర్లు ఉండాలని ప్రజలు కోరుకునేటువంటి సందర్భం. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రతిపక్షాలు రాజకీయంగా కొంత నష్టాన్ని చవిచూసాయి. అందుకని అర్థమై వాళ్ళు ఏం చేశారు, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదు, వాలంటీర్లకి 30,000 జీతం ఇస్తాం, మంచిగా వాళ్ళకి తయారు చేస్తాం, ఇద్దరి మధ్య మాట్లాడుతున్నాడు. మీటింగ్లు కూడా విన్నాను, ఇలాంటివి కూడా మాట్లాడుతూ. అయితే మరి ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళిపోతే నష్టం, వాలంటీర్లు లేకపోతే నష్టం, వాలంటీర్లు లేనటువంటి సందర్భంలో ఈ పథకాలు అందవు అనేటువంటి దానికి ప్రత్యక్షంగా ఈ రోజు నుంచి ఆ విధమైనటువంటి అనుభవాన్ని అవ్వాతాతల దగ్గర నుంచి మిగతా ప్రజలందరూ కూడా రోజువారీగా దీన్ని ఎలా ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ లేకపోతే
అనేటువంటి దాన్ని చవి చూసేదానికి అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షానికి నెత్తిన పాలు పోసినట్టే అని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది బాగా కలిసి వచ్చినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అని అంటే ఈ వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ విధమైనటువంటిది రేపు పొద్దున వాలంటీర్ల వ్యవస్థ ఉండదు, మీ స్కీములు రద్దు అయిపోతాయి, మళ్ళీ జనభూమి కమిటీలు వస్తాయి, ఈ పథకాలను రద్దు అయిపోతే మీరు అందరూ కూడా మళ్ళీ పెన్షన్ కోసం ఎవరో ఒకరు చచ్చిపోయే వరకు ఎదురు చూడాలి, ఇలాంటివన్నీ చెప్తూ వస్తున్నారు కదా. ఆల్రెడీ ఇవి వేసిన పాంప్లెట్ ఇవన్నీ కూడా రంగురంగుల పాంప్లెట్ చూపిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మీటింగ్ లో కూడా చెప్తూ వస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రజలకు అనుభవంలోకి రావడం. అని ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే వాలంటీర్లు పెట్టిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాలంటీర్ల మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళేమో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వాలంటీర్లే రద్దు చేయించారు, వీళ్ళు రేపు పొద్దున వస్తే స్కీములు కూడా రద్దు అయిపోతాయేమో, అసలు రావాల్సినవి కూడా రావేమో, రేపు పొద్దున గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వస్తాయేమో అని ప్రజలు ఆందోళన చెందేటువంటి విధంగా ఈ పరిస్థితులు ఉంటాయేమోనని నాకు అనుమానం. మరి అలా ఉంటుందా లేదా వేరే విధంగా ప్రజలు ఆలోచిస్తారో నాకు తెలియదు. నేనైతే ఇలా అనుకుంటున్నాను, నా అభిప్రాయం. రైట్. అయితే ఇది మరి తెలుగుదేశం ఎక్కడ చేసింది, జనసేనకి సంబంధం ఏంది, బీజేపీకి సంబంధం ఏంది? వాలంటీర్ల వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ కదా, వాళ్ళు వాలంటీర్లు మీరు పెన్షన్లు పంచొద్దు, మీరు ప్రభుత్వ పథకాలు ఏమి చేయడానికి వీల్లేదు, మీ ఫోన్ మొత్తం సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ చెప్తే మాకేం సంబంధం అని అంటే, మీరు ఇందాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావన తీసుకొచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు ఆయన ఎవరు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమా వ్యతిరేకమా ఇవన్నీ మనం చెప్పక్కర్లా. ప్రజలకి ఎంతో కొంత ప్రతిదాన్ని ఒక అంచనా వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన రమేష్ కుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వ్యతిరేకం. ఇంత మాత్రం ఒక కన్ఫర్మేషన్ ఉంది. ఎందుకోసమేనంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నికల కమిషన్ ఉండి కూడా వాళ్ళ మీద చేసినటువంటి పోరాటము, వ్యవహారము ఇవన్నీ కూడా మనం చూసాం. ఆయన ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండే ప్రభుత్వం మీద పోరాటం చేసి, అది అన్యాయమా అన్యాయమా లేదా ఆయన ఎటువైపు ఉన్నాడు ఏంటి ఇవన్నీ జోలికి నేను వెళ్ళను. వాళ్ళకి మధ్య పడదు, ఇద్దరికి వ్యతిరేకత ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గా లేడు, ఆయన స్వతంత్రంగా వేశాడు. ఆయన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఒక సంస్థ సంబంధించినటువంటి దాని మీద ఆయన వేసినటువంటి పిటిషన్ మీదనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, ఈయన సామాజిక వర్గము తమ సామాజిక వర్గం అనేటువంటి దాని మీద ఇవన్నీ అన్ని వస్తాయి, వన్ బై వన్ వస్తాయి, ఖచ్చితంగా అన్ని ఉంటాయి కదా ప్రభావాలు. కాబట్టి ఈయన తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీ కూటమి వేయమంటేనే వీళ్ళు వేశారు. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడానికి ఈ కూటమే కారణం. ఈ కూటమే ప్రజలకు వచ్చేటువంటి సర్వీసులు మొత్తాన్ని, అవతాతలకు వచ్చేటువంటి పెన్షన్లు కూడా నిలుపుదల చేసింది అనేటువంటిది వచ్చేదానికి అవకాశం. ఎందుకు వాలంటీర్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏం కదిలించినా సరే అండి, ప్రతిపక్ష పార్టీలకి అది రివర్స్ అవుతుంది. ఇది మొత్తం మీరు గమనించండి. అసలు వాలంటీర్ల వ్యవస్థ మీద నోరు తెరిస్తే ఇది ప్రతిపక్షాలకు నష్టం జరిగేటువంటి విధంగా తయారవుతుంది. ఇది నేను అనుకుంటున్నాను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పక్కా ప్రణాళికతో వాలంటీర్ల వ్యవస్థ గిరి ఉంటే ఇది అంతా కూడా రేపు పొద్దున ఎన్నికల్లో వీళ్ళు 50 కుటుంబాలకు వెళ్ళి మీ స్కీములన్నీ రద్దు అవుతాయని వాళ్ళు బెదిరించి వాళ్ళందరూ వైసీపీ ఓట్లు ఏమని చెప్తారు. వీళ్ళ మొత్తాన్ని కూడా ఎట్లయినా సరే ఎలక్షన్ దాంట్లో లేకుండా చేసేటేమనేది ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. వీళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగులు కాదు కాబట్టి ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియలో ఉండడానికి వీళ్ళే తప్పేది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పెన్షన్లు పంపిణీ చేయకూడదు, ఇవన్నీ వేస్తే ప్రభుత్వం డిఫెన్స్ లో పడిద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఒక ఆధారం పోయిద్ది అని వీళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది, అది రివర్స్ లో వచ్చింది. వాలంటీర్లు వ్యవస్థ లేకుండా ఉండేటువంటిదేమో ఈ లబ్ధిదారులుగా ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మారేదానికి ఇది లేకపోతే మనకు నష్టము అనేటువంటిది రేపొద్దున పోతాయేమని అనుకోవటం ఒకటి. రెండవది ఏంటంటే అసలు వాలంటీర్లే ఇప్పుడు వరకు వీళ్ళు మాట్లాడినటువంటి అన్ని మాటలను బట్టి వాలంటీర్లే ఈ కూటమికి వ్యతిరేకంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు వ్యతిరేకంగా ఎలాగో మనం అయిపోయింది, మనకి నిండా మునిగం చల్లే ఉంది, ఇంకా రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే మనకేమన్నా వాళ్ళకి ఏమన్నా అంతర్గతంగా చెప్పారు, ఈ మధ్య అవార్డులు అవి ఇచ్చారు, మీరు బాగా పనిచేస్తున్నారు అవి అని, ఏమన్నా 15,000 ఇస్తామని 20,000 ఇస్తామని అన్నారు, పొద్దున జీతాలు ఇస్తాం, లేకపోతే అవసరమైతే మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక రిజర్వేషన్ ఒక 5 పాయింట్లు 10 పాయింట్లు కలుపుతాం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. వాళ్ళకి ఒక యూనిటీగానే ఉన్నారు వాలంటీర్ల వ్యవస్థ అంతా కూడా.
వీళ్ళు రివర్స్ లోకినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలి. వాళ్ళు స్వేచ్ఛ జీవులే కదా, వాళ్ళు ఏమి ఎన్నికల ప్రక్రియలో ఉంటారు. కానీ వాళ్ళు బయటికి వెళ్ళి చేసేటువంటి పనిని మనకి ఎవరికి తెలిసేటువంటి అవకాశం కూడా ఎన్నికల కమిషన్ దాని మీద ఇదే చేసేదానికి అవకాశం లేదు. ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేసే వాళ్ళని ఎన్నికల కమిషన్ కి Suspend చేసి. కొంతమంది కంప్లైంట్ చేయటం కానీ వాళ్ళు సస్పెండ్ చేయటము, కొంతమంది ఏమో అసలు ఈ తెలుగుదేశం ఎంత గొడవ ఎందుకో మేము ఉద్యోగం వదిలిపెడతాం అవసరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తామని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. ఇది ప్రతిపక్ష పార్టీలకి నాకు తెలిసి వాలంటీర్లు అనేటువంటి ముట్టుకుంటే కాలిపోతుంది, ఇది నష్టం జరుగుతుందండి. మీకు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నాకు తెలిసి మొట్టమొదటిసారి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసినటువంటి విమర్శలో అది బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ బూమరాంగ్ అవటం వల్ల దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా చేశారు. అందుకని అది ఏం సరిదిద్దుకున్నారు ఏంటి అనేది మనందరికి తెలిసినటువంటి విషయమే. కొంత సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఈ విధమైనటువంటిది ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామం మాత్రం ఎన్నికల ముంగిట ప్రతిపక్షాలకు తీవ్ర నష్టంగాను, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మరింత కలిసి వచ్చేటువంటి అంశంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే రాజకీయ ప్రచారంలో అని ఇద్దరు ఎవరు పార్టీ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమంటున్నా మరింత వేగంగా మంత్రులు అందరూ వచ్చి మాట్లాడేసి ఇది తెలుగుదేశం కుట్ర, జనసేన కుట్ర, బీజేపీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు మాట్లాడుతున్నారు కాబట్టి. వీళ్ళేమన్నారు, మాకేం సంబంధం, వీళ్ళు కావాలని ప్రచారం చేసుకున్నారని వీళ్ళు మాట్లాడారు. ఎవరి మాట ఈ లబ్ధిదారులు నమ్ముతారు అనేటువంటి దాని మీద రాజకీయ లబ్ధికి సంబంధించిన అంశం ఆధారపడి ఉండేటువంటి అవకాశం. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులకు చూస్తున్నట్లు నమస్కారం. కృష్ణాంజలి మాట్లాడిన ప్రతి ఒక్క మాటని నేను పూర్తిగా విభేదిస్తున్నా. పూర్తిగా అసంగతం, అసంబద్ధం, అనైతికం, అహేతుకం. ఆయన ఒక రకమైన రంగు కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. పోనీ అది ఆయన ఇష్టం, ఎందుకంటే అది ఆయన యొక్క వ్యక్తిగత వాక్ స్వాతంత్రం మనం కాదనలేము. ఆయన విశ్లేషణ కూడా మేము తప్పుపట్టడానికి కూడా అవకాశం ఉంది. కదా విభేదిస్తుంది, ఆ హక్కు మాకుంది కాబట్టి కారణం కూడా చెప్తాను నేను. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిర్భీతిగా వాళ్ళు మా కార్యకర్తలను చెప్పిన తర్వాత ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇది బేసిక్ క్వశ్చన్. దానికి నేను కృష్ణాంజలి గారు సమాధానం చెప్పాను. 5 సంవత్సరాలు అయిపోయింది కదా అంటారు. మేము అడుగుతుంది కూడా అదే. నీ కార్యకర్తలకి ప్రభుత్వం నుంచి సొమ్మునిచ్చి, ప్రజా సొమ్మునిచ్చి వాళ్ళని రేపు మేము అప్పుడు కాదు 4 సంవత్సరాలు చెప్తున్నాం, వీళ్ళని వాడుకోబోతున్నది ఎన్నికల సమయంలో 2 నెలల ముందు ఎన్నికల కోసము అని. ఈ లోపు వీళ్ళతో చేయించే సేవలన్నీ కూడా ప్రజలకు దగ్గరగా అవడం కోసం చేయించే సేవలు, సొమ్మునిచ్చి, ప్రభుత్వ సొమ్మునిచ్చి అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అదే ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు ఆ యొక్క దేవతా వస్త్రాలు తీశారు. ఇప్పుడు అది తీసేశారటం కన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. కారణం ఏంటంటే ఇక్కడ జనసేన, తెలుగుదేశము లేకపోతే ఇతర ప్రతిపక్షాలు కాదు, హైకోర్టులో వేసిన ఒక రిట్ పిటిషన్. మరి ఆ మాత్రం కూడా సోయి లేకుండా రాజకీయం వాళ్ళు ఎట్లాగ బొదలు చెల్లుతారు? ఎందుకంటే ఇది వాళ్ళ కార్యకర్తలు కదా. వాళ్ళలో ఎవడైనా గుండె మీద చేసుకుని చెప్పి నేను వైసీపీ కార్యకర్తను కాదు, నేను నిష్పాక్షంగా వాలంటీర్గా పనిచేశాను, ఎవడన్నా ఒక్కడితో చెప్పించండి. రిట్ పిటిషన్ నెంబర్ చేసింది ఎప్పుడు? 24 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో నెంబరు 64/19/2024 64/19 అని వచ్చిందంటే రీసెంట్ మంత్స్ లో వేసింది. అది ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 13/3/24 వచ్చింది ఆర్డర్. వీళ్ళని విధుల నుంచి దూరంగా ఉంచండి అని కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారం ఇచ్చిందా? నిర్ణయం మీరు తీసుకోండి అని ఇచ్చిందా? డైరెక్షన్ ఇచ్చింది. చదువుకు కావాలంటే వినిపిస్తుంది చూడండి. వాలంటీర్ షెల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్, షెల్ బి బార్డ్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇంక్లూడింగ్ పెన్షన్స్. అప్పుడు ఎందుకు వీళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు నడుస్తున్నది ఈసీ ఆధ్వర్యంలో అంటే ముందు కదా. ఇప్పుడు ఈసీకి మొన్న వచ్చింది ఈ తీర్పు, ఇచ్చిన నాటికి ఈసీ లేదు, ఎలక్షన్ షెడ్యూల్ లేదు.
ఆ తీర్పు వచ్చేటప్పటికి ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకి ఇస్తారండి. ఆ అప్పుడు తీర్పు గవర్నమెంట్ ఉంది వచ్చేటప్పుడు కదా. ప్రభుత్వం లేదు. ఆ తీర్పు వచ్చిన ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆ అంటే ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక వచ్చింది ఈ తీర్పు, ముందు వచ్చిందా? అట్లానే కనబడుతుంది. రైట్. రెండోది ఏంటంటే ఇది ప్రభుత్వానికి ఇచ్చిన, ఇప్పుడు ప్రభుత్వం రన్ చేస్తుంది ఎవరు? ఒకవేళ మీ వాదన తీసుకుందాం. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడు రన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం హెడెడ్ బై జగన్మోహన్ రెడ్డి కాదు. నోటిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు డైరెక్షన్స్ ఎవరు ఇవ్వాలా? ఒక ప్రభుత్వానికి ఆ నోటీస్ వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఇవ్వాలా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలా? వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అయితే చస్తే ఇవ్వదు. మార్క్ మై వర్డ్, చస్తే ఇవ్వదు. వాలంటీర్లు దూరంగా పెట్టదు. పైగా ప్రతి ఒక్క వాలంటీర్కి 3 నెలల జీతం అడ్వాన్స్ ఇచ్చేసింది. ప్రోత్సాహం పేరుతో వాళ్ళు తీసేస్తారని తెలిసి 3 నెలల ముందే 3 నెలల జీతం, ఇంకొక సుమారుగా 8,000 మంది చిల్లరకేమో 35,000, ఇంకోళ్ళకేమో 45,000 చొప్పున సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా ఇంకేదో పేరుతో ప్రతి ఒక్క వాలంటీర్కి మినిమం 3 నెలల జీతం ముందే ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని దేనికి వాడుకుంటుంది? తన వ్యక్తిగత రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటుంది. ఈ రోజు నేను చెప్తున్న మచిలీపట్నంలో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎంఆర్ఓ ఆఫీసులో రిజిగ్నేషన్ సబ్మిట్. ఎందుకు? వాళ్ళు నిజాయితీ పనులు అయితే మేము అటువంటి పనులు చేయము, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా వెళ్తాం, ఎందుకు చెప్పట్లా? పైగా వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి తెలుసా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న, వాళ్ళ మంత్రులు చెప్తున్న వివరణ ఏదో యాజ్ తీసుగా ఒక్క వరడు కూడా తేడా లేకుండా అదే వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఎవరు ప్రోత్సాహం జరుగుతుంది? అరే అబ్బాయి, ఇక మీరు 3 నెలల పాటు విశ్రాంతి తీసుకుని మా పార్టీకి పనిచేయండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మీ సంగతి చూస్తామని బహుశా హామీ లభించింది. అదే కృష్ణాంజలి గారు చెప్పదలుచుకుంది అనుకుంటాను. ఆ ఒక్క విషయం మటుకు నేను వాస్తవానికి కొద్దిగా అంగీకరిస్తాను. రైట్. ఎందుకంటే ఇంత నిర్లజ్జగా, ఇంత నిర్భీతిగా, ఇంత నిస్సిగ్గుగా ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ సొమ్ముని తన రాజకీయ ఎదుగుదల కోసం వాడుకోవటం నాకు తెలిసి 70 సంవత్సరాల చరిత్రలు ఎక్కడ జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ ఎలక్షన్ ముందే ఇచ్చాడు. కానీ ఇస్తే ఏం జరిగింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారా? ఓట్లు పడినాయా? ఆ సొమ్ము బదులు రుణమాఫీ ఎందుకు చేయలేదనే ప్రశ్న వచ్చింది. ఆ రోజు 4-5 విడతల రుణమాఫీ ఎందుకు చేయలేదని వచ్చింది. రేపు కూడాను అవ్వాతాతలు సెంటిమెంట్ ఆయింట్మెంట్ రాస్తారే, అసలు ఈ సెంటిమెంట్ ఆయింట్మెంట్ మీరు పోవాల్సిన అవసరం ఎలక్షన్కి. మీకు సచివాలయ ఉద్యోగులు లేరా? సచివాలయ ఉద్యోగులతో మీరు నిజంగా చేయాలనుకుంటే 2 days మీకు పింఛన్లు ఉంటాయి. ప్రతి వృద్ధాప్యుడికి ఇంటింటికి కూడా వెళ్ళవచ్చు. 2 రోజులు ఎట్ మాక్సిమం 2 రోజులు. దీనికి ఎందుకు అంత విష ప్రచారం? రైట్. కావాలని ఆపుతం కాకపోతే. రైట్. రవికిరణ్ గారు. సాయి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్లకి, న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మొదటి అంశం, వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? డోర్ టు డోర్ డెలివరీ, ఏదైతే పెన్షన్ పథకాలు ఉన్నాయో అది మేము డోర్ టు డోర్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అయితే గత 4.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం వాలంటీర్ల వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ పార్టీ ఏ రకంగా వాడుకుంటుందో మనం సుస్పష్టంగా చూస్తున్నాం. సాయి గారు, ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది ఫీల్ అయ్యేది, వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి 2,66,000 మందిలో మెజారిటీ పీపుల్ వైసీపీ పార్టీకే పనిచేస్తున్నారు అన్న భావంతో ప్రజలైతే ఉన్నారో అది రాజకీయ పార్టీ, వైసీపీ పార్టీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తాం కాదు, రాష్ట్ర మంత్రులే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు. ఇది ఎవరు? అంబటి రాంబాబు గారు 1/7/2022 అంబటి రాంబాబు గారు చెప్పారు, వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే అని. అలాగే 2022లో, మళ్ళీ 2023 21/1/2023 ధర్మాన ప్రసాద్ గారు, మంత్రి ధర్మాన ప్రసాద్ గారు, పార్టీ కార్యకర్తలు అంటే వాలంటీర్లే. వాలంటీర్ల వ్యవస్థని ఏ రకంగా వాడుకుంటున్నారు వైసీపీ పార్టీ అన్నది గత 2 మాసాలుగా కూడా ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. గత జనవరి మాసం నుంచి మీరు ఒకసారి గమనిస్తే సాయి గారు, రాష్ట్ర మంత్రులు అనేక మంది, అలాగే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వాలంటీర్లతోనూ
సచివాలయాల పరిధిలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ముగ్గురు కన్వీనర్లు, అలాగే గృహ సారథులు, వీళ్ళందరితో మీటింగులు పెట్టి మనం ప్రభుత్వము మంది వచ్చే ఎన్నికల్లో మంది రాకపోతే మిమ్మల్ని అందరూ తొలగిస్తారు వాలంటీర్లు, మీరు రేపు మన ప్రభుత్వం వచ్చాక మీకు 15,000 రూపాయలు ఇస్తాము, మీరు మన వైసీపీ కార్యకర్తల్లా పనిచేసి మనకు ఓట్లు వేయించాలి మన లబ్ధిదారుతో అన్న మీటింగులు, ఫోటోలు నా దగ్గర కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి, ప్రజలందరూ చూసిందే. అది ఆ రకంగా వాళ్ళకి చెప్పి అవసరమైతే వాళ్ళకు కూడా నేను గత నెల రోజులుగా ఈ అంశం మీద డిబేట్కి వెళ్తున్న వివిధ ఛానల్లో నేను చెప్తున్నాను. ఏం చెప్పానంటే, ముందుగానే వాలంటీర్లతో నేను వాళ్ళ వాలంటీర్లు సచివాలయాలు కొంతమంది ఉన్న వాళ్ళతో కనుక్కొని మరీ చెప్పాను. ఇది ముందుగానే అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలకు వాళ్ళకి మీటింగ్ పెట్టి మీకు నెలకి 25,000 చొప్పున ముందే మీకు ఇచ్చేస్తాం, ఎలక్షన్ టైంలో మీరు చేస్తే చెయ్యండి వాలంటీర్గా, లేకపోతే రిజైన్ చేసేయండి మీ ఇష్టం, మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్తాం. అధికారులు కూడా మీటింగ్ పెట్టి రేపు ఎన్నికలకు కూడా వచ్చాక మిమ్మల్ని తొలగించే ప్రక్రియ కూడా జరగచ్చు, రేపు మార్చి 1 ఏప్రిల్ 1వ తారీఖు పెన్షన్లో మీరు ఇవ్వకపోవచ్చు, అది మేము వెల్ఫేర్ అసిస్టెంట్ కి చెప్తున్నాం, సో మీరు ఇది తాత్కాలికంగా తొలగించబడతారు కూడా అని ముందుగా కూడా అధికారులు కూడా వాళ్ళతో మీటింగ్లు పెట్టి చెప్పిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ఒక ప్రణాళికాబద్ధంగా వాలంటీర్లు ఎందుకు దీనికి కొనసాగింపుగానే ముఖ్యమంత్రి గారి సిద్ధం మీటింగ్ లో కూడా మనం అందరూ చూసాం. వాలంటీర్లు మీరందరూ నా సైనికులు, వైసీపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యత మీదే 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 అని ఆయన సిద్ధం సభలో 1కి 10 సార్లు చెప్పారు. అలా చెప్పారు కాబట్టే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీతో పాల్గొన్నారు ప్రచారంలో. కాబట్టే అంతమందిని 40-50 మందిని వరకు సస్పెండ్ చేయడం జరిగింది ఎన్నికల అధికారులు. ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు ఆ పరిణామాలు జరిగినాయి, అంతమంది ఎందుకు పాల్గొంటున్నారంటే ఇదే నేపథ్యం. అంటే మెజారిటీ వాలంటీర్ని వాడుకుంటున్నారు, ఇది నగ్న సత్యం, దీనిలో ఎవరికి అనుమానం లేదు. ఇక రెండో విషయం, ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్లు వెనక వచ్చాక గత 2 రోజులు మనం చూస్తున్నాం, రాష్ట్ర మంత్రులు కానీ వైసీపీ పార్టీ కానీ ఈ రోజు మచిలీపట్నంలో వాలంటీర్ల వాయిస్ కానీ ఒకే రకంగా ఉంది. ఏంటి, టీడీపీ బీజేపీ జనసేన వీళ్ళు తొలగించేశారు, ఆ డోర్ డెలివరీ ఇవ్వద్దన్నారు కాబట్టి వృద్ధులందరూ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని అందరూ మీరందరూ తొలగించి ఇది అన్యాయం ఇది అన్యాయం అంటున్నారు. సో ఒక నెరేషన్ ఇది డోర్ డెలివరీ ఇవ్వద్దన్నారు, వీళ్ళందరూ ఒక నెరేషన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ ఛానల్ ద్వారా వాస్తవం నేను చెప్పదలుస్తుంది ఏంటంటే, ఏదైతే సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఓకే వాలంటీర్ వ్యవస్థ ఇలా వాడుకుంటున్నారు చేస్తారని ఫిర్యాదు అన్ని పార్టీలు చేసి మేము కూడా చేస్తాం, నేనేం కాదని దాని మీద. కానీ ఈ యొక్క పాయింట్ మీద డోర్ డెలివరీ పెన్షన్ డోర్ డెలివరీ మీద సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ గారు ఫిబ్రవరి మాసంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఇవన్నీ ఇందాక నేను చెప్పినవన్నీ పేర్కొంటూ ఫోటోలతో సహా ఇచ్చి, మీరు కనుక రేపు ఇలా వాడుకుంటున్నారు కాబట్టి రేపు డోర్ డెలివరీలో పెన్షన్ డబ్బులు ఇచ్చే సమయంలో వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి ఏమని అంటారు, వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ డివైజెస్ ఉన్నాయి, వాళ్ళు వాడుకుని వైసీపీ పార్టీకి బెనిఫిట్ చేస్తాం, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పార్టీలకు సమాన అవకాశం ఇవ్వాలి అంటే దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే దాని మీద చర్య తీసుకోలేదు. తీసుకునే నేపథ్యంలో వారు రిట్ పిటిషన్ నెంబర్ 6419 ఇది రిట్ పిటిషన్, ఇది 5/3/2024లో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టున రమేష్ గారు తన సంస్థ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ప్రతివాదిగా పేర్కొంటూ చేసినట్టు రిట్ పిటిషన్. ఇది 13 మార్చి 2024న హీరింగ్ వచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ లో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జస్టిస్ రఘునందన్ రావు గారు వీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో తెలుసా? మీరు ఈ పిటిషన్ దాడు అడిగిన రిలీఫ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు టేక్ ఏ డెసిషన్ ఆన్ ద రిప్రజెంటేషన్ ఫైల్ బై ది పిటిషనర్. అంటే పిటిషన్ దాడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాని మీద చర్య తీసుకోవాలనేది రిలీఫ్ అడిగారు ఆయన. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరపు వచ్చినటువంటి న్యాయవాది అవినాష్ దేశాయ్ గారు ఏం చెప్పారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెడీ టు టేక్ అప్రోప్రియేట్ డెసిషన్ విచ్ విల్ బి టేకెన్ ఆన్ రిప్రజెంటేషన్ సో ఫైల్. ఆ ఫైల్ చేసిన రిప్రజెంటేషన్ మేము చర్యలు తీసుకుంటాము అని ఆశ్వాసన లాయర్ గారు ఇచ్చారు. అప్పుడు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, రిట్ పిటిషన్ ఈస్ డిస్పోజ్డ్, we have not expressed any opinion in the matter and it is open for the election commission of India to take appropriate decision within 3 weeks. 3 వారాల్లో మేము ఇది తీసుకోమని అది తీసుకోమని మేమేం చెప్పట్లేదు, ఏది తీసుకున్నా మీరు రాజ్యాంగబద్ధంగా మీ చర్యలు తీసుకోండి, 3 వారాల్లో తీసుకోండి, ఏం తీసుకుంటారో తీసుకోండి అన్నారు. దానికి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా
30th March 2024 ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి మెన్షన్ చేస్తూ వారు ఏమన్నారంటే ద కంప్లైంట్ రిసీవ్డ్ ఇన్ 23 February 2024 and the writ petition filed by the Citizen for Democracy and the order given by High Court on 33/24 we are hereby giving these orders అని చెప్పేసి వాలంటీర్స్ ఆర్ బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ ఇవ్వడానికి వారిని నిషేధిస్తున్నాం వీరభద్రలాగా వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ డివైజెస్ డిపాజిట్ టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్కి ఇచ్చేయండి అన్నారు. థర్డ్ పాయింట్ ఏం రాశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బి ఆస్క్డ్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ of ongoing schemes to already selected beneficiaries using electronic transfer or through other regular government employees. మీరు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ లేదా రెగ్యులర్ ఎంప్లాయీస్ ద్వారా కానీ మీరు ఇచ్చే ఏర్పాటు చేసుకోండి అని అన్నారు. కానీ ఎక్కడా మీరు డోర్ డెలివరీలు ఇవ్వద్దు, ఎవరిని పంపద్దు, చేయొద్దు అనలేదు. ఇలా ఇచ్చిన ఆర్డర్ ని వక్రీకరించి చెప్పి ఇవి ఉసుగొల్పే ప్రయత్నం ఏది ప్రతిపక్ష పార్టీల మీద ఉసుగొల్పే ప్రయత్నం వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాని కొనసాగింపుగాని ఈ రోజు మచిలీపట్నంలో నేను ఆ వీడియో కూడా చూశాను. 1200 మంది ఎంతమందో రిజైన్ చేశారట వాలంటీర్లు. వాళ్ళు చెప్తున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళు ముగ్గురు కంప్లైంట్ చేసి మేము వైసీపీ పార్టీ మనుషులు అంట అని మాకు చాలా మనస్తాపం కలిగింది అని ఒకటి. 2 April 1వ తారీఖు పెన్షన్ ఏదమ్మా అని చెప్పి వృద్ధులు అడుగుతున్నారు. వారి యొక్క మనోభావాలని వారి యొక్క వేదన చూసి మేము తట్టుకోలేక రిజైన్ చేస్తున్నాం అని 2. నేను వారిని అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా, అదే మచిలీపట్నం ఎండిఓ గారు 23/2024 వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటిది, ఆ మచిలీపట్నం మండలంలోనే వాలంటీర్లు చిన్నాపురం గ్రామంలో 6 వాలంటీర్లు రాజకీయ పార్టీ వైసీపీ పార్టీతో ప్రచారంలో పాల్గొంటుంటే వాళ్ళని విధుల నుంచి తొలగించి మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని మీరు సబ్మిట్ చేయండి ఇచ్చినటువంటి తొలగింపు ఆర్డర్ ఇది. అంటే మీ మచిలీపట్నంలోనే తిరుగుతున్నారు మీ వాలంటీర్ వైసీపీ తిరుగుతున్నప్పుడు ఆ రోజు ఈ సరదు వాలంటీర్లు వచ్చి వైసీపీ పార్టీతో మా వాళ్ళు తిరగటం ఏంటి, మేము రాజకీయాలు అతీతంగా పనిచేస్తాము, ఇది వారు చేసిన తప్పని కానీ, ఇది ఆ వాలంటీర్లు చేసిన తప్పని కానీ, లేక ఎండిఓ కావాలని చేస్తున్నారని కానీ ఆ రోజు ఎందుకు మీరు బయటికి రాలేదు? నెంబర్ 1. నెంబర్ 2, April 1వ తారీఖు పెన్షన్ అడుగుతుంటే మేము ఇవ్వలేకపోతే బాధపడుతున్నారా? నిన్నగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గత సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ మేము April 3వ తారీఖు నుంచే ఇచ్చాము, ఇప్పుడు కూడా April 3వ తారీఖు నుంచే ఇస్తామని ఒక రకం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే వీరు వాలంటీర్లు ఉసుగొల్పే ప్రయత్నం అబద్ధాలు ఏ రకంగా చెప్తున్నారు? వాళ్ళు చెప్పాల్సింది ఏంటి, April 1 కాదండి బ్యాంకులు సెలవు అవదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 3వ తారీఖు ఇస్తారు మీకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారని చెప్పాలి కదా. 1వ తారీఖు మేము ఇవ్వలేకపోతున్నాము అంటే అబద్ధాలు, ఇవ్వలేకపోతున్నాము ఆ మనోభావ వేదంతో వాళ్ళందరూ బాధపడుతున్నారని రాజు అంటే ఏంటి? వీళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ పార్టీ, వాలంటీర్ల వ్యవస్థ మెజార్టీ అందరూ నేను అన్నాను మెజార్టీ వ్యవస్థ వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా కుట్ర చేస్తూ ఇది మొత్తం కావాలని ఇది వాళ్ళ డోర్ స్టెప్స్ కి ఇవ్వాలంటే సాయి గారు వేరే ప్రత్యామ్నాయ మార్గం చూడొచ్చు కదా. గతంలో కూడా ఏ పెన్షన్ ఇవ్వడానికి 4 రోజులు 5 రోజులు పట్టేది. ఇప్పుడు సరే కనీసం ఒక 7 రోజులు 8 రోజులు పడుతుంది. పోనీ డోర్ డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు సచివాలయం దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకోండి అని చెప్పి అంటున్నారు? అంటే ఒక 65 లక్షల మందికి వెంటనే ఆల్టర్నేటివ్ కుదిరేస్తుందండి. నేను అనేది ఏంటంటే సాయి గారు ఇప్పుడు రేషన్ షాపులు తీసేసి డోర్ వెహికల్స్ పెట్టాక ఇప్పుడు మళ్ళీ అది చెయ్యాలంటే రేషన్ దాంట్లో ఈవెన్ మీ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం పెట్టిన బియ్యమే ఇప్పటికీ అందట్లా, వెళ్ళట్లేదు అక్కడికి జనాలు. చాలా వరకు 40 to 50% వదిలేస్తున్నారు. అంటే ఒక అలవాటు పడ్డారు, అలవాటు పడ్డది గబక్కన మానేయడం. ఇంకోటి ఆల్టర్నేటివ్ 2,60,000 మంది చేసే పనిని 2,60,000 మంది ఆల్టర్నేటివ్గా వర్క్ అవుతుందా అంత తొందరగా? అది కూడా ఇచ్చింది మొన్న ఉత్తర్వులు నిన్నగా. మీ వాదన నేను కాదను కాదు. నేనేది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ April 3వ తారీఖు మీరు ఆ మొక్క మీకు సమయం ఉంది, ఒక 3 days సమయం ఉంది. కొంత ఆలోచన చేసి ఫేజెస్ వారీగా అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఫేజెస్ వారీగా 5వ తారీఖులో ఇలా చేస్తాం, 10వ తారీఖు ఇలా చేస్తాం అనే ఒక ప్రయత్నం చేయొచ్చు. అదొక ప్రయత్నం. అలాగే రేషన్ విషయం కూడా నేను చెప్పేది ఏంటంటే రేషన్ జనరల్ గా ఇచ్చేది ఏంటంటే వెహికల్ డ్రైవర్, ఓనర్ కమ్ ఓనర్, అతను హెల్పర్. వాలంటీర్లు ఎప్పుడు ఇంక్లూడ్ చేశారు? నాకు తెలిసి అయితే డిసెంబర్ మాసం నుంచి ఇంక్లూడ్ చేసి లేదు వాలంటీర్లు ఇది పెట్టేవాళ్ళు. అంటే డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వడం ఈ మధ్యనే పెట్టింది 700 అనేది. మామూలుగా అంతకు ముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి వాలంటీర్లు మెసేజ్ ఇచ్చేవాళ్ళు ఆ 40 మందికి కూడా ఈ టైంకి వస్తుంది అనేది, దగ్గరుండి ఆ టైంకి తీసుకోమని చెప్తుండేవాళ్ళు.
అది ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది అదే, దానికి అదే, సర్వీస్ ఇవ్వడం అనేది డబ్బులు కొంచెం last ఇబ్బంది month. ఉంటుంది. దాన్ని ఆల్టర్నేటివ్ మెకానిజం చూడొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మొత్తాన్ని తీసుకొచ్చేసి అటు వాలంటీర్లు వీళ్ళందరూ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఏ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయనివ్వకుండా ప్రతిపక్ష పార్టీల మీద రుద్దేయటం ఎంతవరకు Right. కరెక్ట్ వాళ్ళకు కూడా తెలుసు. ఈ రోజు ఇన్ని ఎలక్షన్స్ చూసాము. ఒక ప్రభుత్వంలో ఇది 2,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వాలంటీర్లు వెళ్తుందండి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి. అంటే ఏంటి, రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల్లోంచి వాళ్ళకి వాటా వెళ్తుంది. Right. వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక పార్టీ కొమ్ము కాసే విధంగా పనిచేస్తున్నారు లేదా అన్నది అందరికి తెలుసు కదా. Right. సో ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీల మీద తోస్తానది నా అభిప్రాయం. మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు. సాయిగా నేను వెంకటరెడ్డి సోదరుడు వచ్చే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు రవికిరణ్ గారిని అడిగిన ప్రశ్నలు 2,60,000 మందికి ఆల్టర్నేటివ్ దొరకుద్దా సడన్ గా అంటే మరి ఎందుకు దొరకదు సార్? 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా. ఎందుకు సార్ ఎక్కడైతే ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వాళ్ళు కూడా పని చేయొచ్చు కదా. వాళ్ళు ఎవరు చేయలే కదా, ఈ వ్యవస్థ దేని అది ఉంటది కదా. ఉంటే వాళ్ళు చేయకపోరండి, అది వేరే విషయం. కానీ గ్రామ సచివాలయం ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తీసుకొచ్చిన కారణం ఏంటి? పర్పస్ ఏంటి? గ్రామంలో వికాసం కల్పించడానికే కదా నీ జగన్ రెడ్డి ఆశయం. మరి ఆ సిబ్బంది ఎట్లా పని లేకుండా ఉన్నారు కదా. పని లేకుండా ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళు ఎవరు చెప్పలేదండి పని ఎక్కువ చేస్తున్నాం అంటే. మిగతా డిపార్ట్మెంట్ సర్టిఫికెట్లు పని ఎక్కువ కాదు. మీరు ఇంకోటి అది ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీరంతా చెప్పారు అధికారులు వాడెవడో పని చేయకుండా వీళ్ళతో చేయించుకుంటున్నారు. అదే పైన మిగతా డిపార్ట్మెంట్ పని చేయకనే కొత్త వ్యవస్థ వచ్చింది. వాళ్ళందరూ చేస్తున్న పని వాళ్ళు చేయకుండా వీళ్ళతో వాళ్ళని చేయించడం మన వల్ల కాలేదు, ఏ గవర్నమెంట్ వల్ల కాలేదు. ఇప్పుడు చివరికి ఏం చేయలేక వాళ్ళకి ఆల్టర్నేటివ్ వ్యవస్థ పెట్టుకోవడం. ఈ సచివాలయ ఉద్యోగస్తులతో చేయించుకుంటున్నారు. వీళ్ళకి ఒక్కొక్క సచివాలయానికి ఎంతమంది వస్తారు సార్ బెనిఫిషరీస్? 1,000 మంది వస్తారు అనుకుందాం. ఉదాహరణకు 1,000 మంది ఉంటారు. సచివాలయ వ్యవస్థలో 10 మంది ఉద్యోగులను ఉండరా? ఉంటారు. మిగతా పనులన్నీ ఆపేయాలి. సచివాలయం 300 నుంచి 400 మంది ఉంటారు. 300-400 మంది ఉంటారు బెనిఫిషరీస్ సచివాలయ పరిధిలో. అలాగే సార్, ఒక రోజు 2 రోజులు పనులు అయిపోతే ప్రభుత్వం కూలిపోద్దా? రైట్. అది కరెక్టే. మిగతా డిపార్ట్మెంట్లు కూడా అట్లాగే అనుకుంటే అసలు ఈ వ్యవస్థ ఎక్కర్లేదు కదా. సచివాలయ అసలైన ఉద్యోగులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ మన ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, వీళ్ళందరూ సన్నాసందరూ పని చేయకపోయినా మన రాష్ట్ర ప్రభుత్వం కొలాప్స్ అవ్వాలా? వాళ్ళు చేయలేదు కాబట్టి కొత్త వ్యవస్థ వచ్చింది. 2 రోజులు 3 రోజులు ఉద్యోగం మానేస్తే స్టేట్ కొలాప్స్ అయిపోద్దా? మంచి పాయింట్. చూద్దాం అది వాళ్ళే ఉంటారు. రైట్. వెంకటరెడ్డి గారు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈ బియ్యం పంచేవి ఏది కూడాను ఇళ్లకు రావట్లేదండి, వీధి మూల పెడుతున్నాడు. వీళ్ళు నెక్స్ట్ వీక్ మనం ఇళ్లలో తీసుకెళ్తామని చెబితే సరిపోద్ది. అన్నం వండడం కూడా తీసుకెళ్తామంటే అసలు మేమే కలిపి పెడతామంటే సరిపోతుంది అంతే. రైట్. వెంకటరెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు సార్. ఇప్పుడు 56 నెలలుగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ, ప్రతి నెల 1వ తారీఖు 56 నెలలుగా ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు అందిస్తున్నటువంటి వ్యవస్థ, దాంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరుస్తున్నటువంటి ఒక వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అండ్ వాలంటీర్ల వ్యవస్థ. దానికి రిలేటెడ్ గా ఉండేది. సచివాలయంలో 540 సేవలకు పైగా అందుబాటులో ఉంటే ఆ సేవలను ప్రజలకు డోర్ డెలివరీ చేయడంలో వాలంటీర్ల కీలక పాత్ర. ఇది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆగస్టు 15, 2019 ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఆ వ్యవస్థ వద్దు, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు, ఆ వ్యవస్థ చాలా ప్రభావితం చేసేసింది ఎన్నికల్ని, అసలు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వాలంటీర్లు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను నిలబెడతారు, పడేస్తారు. ఇప్పుడు మోడీ గారి కంటే ప్రభావితులు ఒక వాలంటీరు. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వినరు, వాలంటీర్ చెప్పే ఈయన ఓటేసేస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాట వినరు, వాలంటీర్ చెప్పే మాట ఈయన ఓటేస్తారు. ప్రధానమంత్రి మోడీ గారు స్పీచ్ ని ఓటేరు, వాలంటీర్ చెప్తే ఓటేసేస్తారని వాలంటీర్లు చాలా ఒక రాజకీయ ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులుగా గుర్తించారు సార్ వీళ్ళందరూ. ధన్యవాదాలు. ఎందుకంటే జాతీయ పార్టీల అధ్యక్షుల కంటే, ప్రధానమంత్రుల కంటే, ఈ ముఖ్యమంత్రుల కంటే, ప్రతిపక్ష నాయకుల కంటే వీళ్ళు చెప్పేస్తే ఇప్పుడు రాజకీయాలలో ఓట్లు వేసేస్తారు. అంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారనేది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతున్నటువంటి అంశం. 2, ఇందా శాంతిప్రసాద్ గారు మాట్లాడుతా అసలు ఎంత అక్కసు వెళ్ళగక్కుతా, అసలు ఎందుకు ఈ వాలంటీర్లు కార్యకర్తలే వాళ్ళు మెజారిటీ ఉన్నారని చెప్తున్నారు, అసలు ఎందుకు ఈ వ్యవస్థ అని చెప్పి మాట్లాడినట్టుగా
అసలు ఆయన భావం చూస్తే రేపు పొద్దున అసలు ఈ వ్యవస్థ సరిగ్గా ఎవరు ఉండకూడదు. మాట్లాడబ్బా, ఈ మధ్య. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా 1,35,000 మంది, వాళ్ళతో పని చేయించుకోవచ్చు కదా, ఎందుకు ఈ వాలంటీర్లు అని అంటున్నారు. వీళ్ళ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఇందాక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు సార్. ఏమనంటే, మేము అవ్వా తాతలు వితంతువులు దివ్యాంగులు నిరాశ్రయులకు శుభవార్త, అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000కి పెంచి ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఓ ట్వీట్ చేశాడు. ఏదంటే ఈయన వాలంటీర్ల ద్వారా, ఏది గోని సంచులు మోసే వాలంటీర్ల ద్వారా, అమ్మాయిలు అదే మగాళ్ళు లేనప్పుడు డోర్లు కొట్టేటటువంటి వాలంటీర్ల ద్వారా, ఏదైతే అమ్మాయిల్ని ఎత్తుకెళ్లేటటువంటి వాలంటీర్ల ద్వారా, టెర్రరిస్టులు ఉగ్రవాదులైనటువంటి వాలంటీర్ల ద్వారా 4,000 పెన్షన్ అందిస్తారంట అధికారంలోకి వస్తే. మొత్తానికి వాళ్ళు ఉన్నారని ఒప్పుకున్నందుకు వినండి ధన్యవాదాలు సార్, సార్. అదే వినండి, ఎందుకు కంగారు పడతారు? మరి వీళ్ళ పార్ట్నర్ ఏమో వాళ్ళ అమ్మాయిలు ధన్యవాదాలు. ఎత్తుకెళ్ళేవాడు అంటారు, వీళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు టెర్రరిస్టులు అంటారు. ఈయనేమో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏది గోని సంచులు మోస్తారు, డోర్ డెలివరీ, డోర్లు కొడతారు లేని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థను కొనసాగిస్తారంట. అంటే ఆ వ్యవస్థ వద్దని మీరే అంటున్నారు, ఆ వ్యవస్థ వేస్ట్ అని మీరే అంటున్నారు, ఆ వ్యవస్థ మళ్ళీ మీరు కొనసాగిస్తాను అంటున్నారు. అంటే ఆ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజలకు చేరువుగా వెళ్ళింది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది. అందుకని చెప్పి ఆ వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తామని చెప్తున్నారు. నిన్నటి దాకా వద్దన్నటువంటి వ్యవస్థని ఎందుకు ఈ 2 రోజుల్లో చూశారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆగ్రహాలను చూశారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఇప్పుడు వాళ్ళు 3 రోజులు లేకపోతే 4 రోజులు లేకపోతే 10 రోజులు పట్టింది కదా, ఇచ్చేయచ్చు కదా లైన్లో నిలబడి, పాత సిస్టమ్ అంత కొనసాగలేదా? ఏమి ఇప్పుడు 77 ఏళ్ల స్వాతంత్రంలో 5 ఏళ్ల క్రితం దాకా ఈ వ్యవస్థ లేదు కదా, 72 ఏళ్ల పాటు ఏం పెన్షన్లు తీసుకోలేదా? 200 ఏం పెన్షన్లు తీసుకోలేదా? 1000 రూపాయలు ముసలాళ్ళ లైన్లో నిలబడి చనిపోయి తీసుకోలేదా పెన్షన్లు? 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ 15వ తారీఖు 20వ తారీఖు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి తీసుకోలేదా? ఏమండి ఇప్పుడు ఈ వ్యవస్థ ఒక రోజు పెన్షన్ లేట్ అయితే వచ్చిన నష్టం ఏమైనా ఉందా? 4 రోజులు లేట్ అయితే ఏమన్నా చచ్చిపోతారా అన్న లెక్కలో మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ పెన్షన్లు తీసుకునేటటువంటి వాళ్ళని ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి దాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం, కరోనాలో బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్ లో ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో ఉన్నారు. వెనక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. చెప్తా ఆయన చెప్పినటువంటి మాటలు నా దగ్గర క్లిప్పింగ్ ఎక్కడ ఉంది, ఇందాక ఎత్తుకుతా ఉన్నా కానీ కనపడలే స్క్రీన్ షాట్ లో. సో ఆయన సాక్షాత్తు కొనియాడుతూ మాట్లాడినటువంటిది. మరి ప్రధానమంత్రి గారే కొనియాడతారు, బట్ ఈ వ్యవస్థ వీళ్ళు వద్దంటారు. మళ్ళీ ఈ వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తా ఉంటారు. ఒక మాట మీద నిలబడేటువంటి అంశం వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ అసలు పని చేయదు, లేదంటే ఇది రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తుంది, లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, సరే తీసేసి మీరు పొద్దున తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెడతారా? మరి ఎవరో ఒకరు పెట్టాలి కదా. ఎవరో ఒకరు ఏ పార్టీకి ఓటేస్తారు? జర్నలిస్ట్ సాయి గారికి ఓ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకి ఓటేయాలని ఉంటది, లేదు నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకో పార్టీ చేస్తే ఆయనకు మళ్ళీ మార్చుకునే అభిప్రాయం ఆయన ఓటేస్తారు. ఎవరో ఒకరు ఓటేయాల్సిందే కదా సార్. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏదో పార్టీకి ఓటేయాల్సిన వాళ్ళేగా. పార్టీ సింపథైజర్స్ ఉన్నారన్నారు, మెజారిటీ, ఎస్ అంగీకరిద్దాం. మెజారిటీ ఓట్లు మాకే వచ్చినాయి, మెజారిటీ సీట్లు మాకే వచ్చినప్పుడు మెజారిటీ మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దానికి ఇంట్రెస్ట్ చూపుతారు కదా. ప్రభుత్వానికి ప్రజలకి సేవ చేయడానికి తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ చూపుతారా? ఎవరో ఒకళ్ళిద్దరు చూపొచ్చు సేవ చేయాలనుకునే వాళ్ళు, ఎవరో జనసేనలో ఒకళ్ళిద్దరు చూపొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి చేయాలని తెలుగుదేశం కార్యకర్త ఆరాటపడతాడా? జనసేన వీరాభిమాని ఆరాటపడతాడా? సిల్లీగా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాల. ఎవరో ఒకరు టీచర్ ఉన్నారు సార్, ఏదో పార్టీ కోటేస్తారు, దానికి ముద్ర వేసేద్దాం. సరే ఎన్నికల విధులకు దూరంగా ఉండమన్నారు, అగ్రి. అసలు ఎన్నికల విధుల్లో వాళ్ళు ఎందుకు ఉంటారు సార్? వీళ్ళు దూరంగా ఉండమని పిటిషన్ అయితే ఎంత విడ్డూరం. వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులా ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయడానికి? సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఎన్నికల విధుల్లో, టీచర్లు మిగిలిన ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళు ఎట్ట పార్టిసిపేట్ చేస్తారని ఇంత భయపడిపోయి ఎన్నికల విధులు దూరంగా పెట్టండి, లేదంటే హోటల్ స్లిప్పులు పంపిణీ చేస్తారు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వాలంటీర్, ఇప్పుడు అదే ఇంటికి వెళ్ళి వాలంటీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమైనా అడగలేడా? 3,000 పెన్షన్ ఇస్తేనే అడుగుతాడా? ఇప్పుడు వెళ్ళి అడగచ్చు కదా. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళటానికి ఎవరు అభ్యంతరం లేదు కదా. వాలంటీర్ గా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. ఏమన్నా 50 ఏళ్లలో మనిషే కదా వాలంటీరు, బయట విదేశాల నుంచి రాడు కదా, లేదా పక్క రాష్ట్రం నుంచి రాడు కదా. ఆ 50 ఏళ్ళ ఫోన్ నెంబర్లు ఆయన దగ్గర ఉంటాయి కదా, ఫోన్ చేసి అడగలేడా? లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఏదో ఒక టైంలో 24 గంటల సమయంలో ఏదో ఒక టైంలో ఆ రోడ్డు మీద నడుచుకుంటా ఇంటికి వెళ్ళి ఒక అరగంట కూర్చోలేడా? అప్పుడు ప్రభావితం చేయరా? ఇంకా నయ్యం, అసలు వాళ్ళకి అందరికి ఓటు హక్కు క్యాన్సిల్ చేసేసి
ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయండి 3 నెలలు అని చెప్పి పిటిషన్ వేసినా రేపు పొద్దున ఆశ్చర్యం లేదు. అలాంటి మేధావులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్క వాళ్ళకి పాయింట్ 3 చెప్పండి. నెలలు ఎవరి ఇంటికి 50 ఏళ్ళకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి రేపు పొద్దున మళ్ళీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తారేమో. ఎందుకంటే ఇలా 50 ఏళ్లలోనే ఉంటే ఇప్పుడు వాలంటీర్ గా ఉన్నా, వాలంటీర్ గా రాజీనామా చేసినా మళ్ళీ వెళ్ళి ప్రభావితం చేస్తాడు కదా. ఎందుకంటే మోడీ చెప్పిన వినరు కదా, వాలంటీర్ చెప్పేసి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ 50 ఏళ్ళ 10 సార్లు అడిగినా ఫోన్ నెంబర్ తీరు కదా ఎట్లా వచ్చినాయి అబ్బా? సార్. చాలా ఉంది, ఎందుకు మీరు కంగారు పడితే. ఎట్లా వస్తాయి అబ్బా? 50 ఏళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎట్లా వస్తాయి అబ్బా ప్రతి ఒక్కరి దగ్గర? అంటే ఎట్లా రాష్ట్ర వచ్చింది? ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఫోన్ నెంబర్లు వస్తాయి కదబ్బా. అంటే మీరు అవును. వాటి వాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇప్పుడు వాస్తవం అవ్వట్లేదు అబ్బా. 50 ఏళ్ళ వాలంటీర్ కాదండి, మీరు అంత అమాయకంగా మాట్లాడతారేంటి సార్, నాకు అర్థం కాల. అంత అమాయకం ఏంటబ్బా? నువ్వు అంత కాదు అమాయకంగా సార్. చెప్పు. వాళ్ళకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు ఓ ఛానల్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో మీ నెంబర్ యాడ్ నా చేస్తున్నారు, నా పక్కింటి నెంబర్ ఫోన్ యాడ్ నెంబర్ చేస్తారు, నాకు అందరూ తెలియదు. యాడ్ చేస్తారు. కానీ మీకు ఏముంటుందో ఎట్లా నాకు వస్తాయి అర్థం కాలేదు సార్. వాలంటీర్లకి? ఇదేదో పెద్ద వాళ్ళు 50 ఏళ్ళకి సంబంధించి ఫోనులు చేసి మరి వాళ్ళకి ఇదిగో సార్ మీరు పథకానికి ఉన్నారా, ఇంటి దగ్గరకు వస్తున్నాము, లేకపోతే ఇంటికి పెన్షన్ కి వెళ్తారు సార్. అది చెప్పు ఇప్పుడు. వినండి, అది పెన్షన్ చెప్పు. వాళ్ళ నెంబర్లు ఎందుకు ఉండవు మీకు? ఎంత ఈ రోజు నెంబర్ తెలుసుకోవడం అంత పెద్ద వచ్చేలా కష్టమైన ఎట్లా పని కాదు. చేశారు? లేకపోతే ఎందుకు ఇంటికి వెళ్ళి చేశారు? అది ప్రచారం. చెప్పు ఇప్పుడు. శాంతి ప్రసాద్ గారు నిజం చాలా మీరిద్దరూ కలిసి ఈ వాలంటీర్లు అనే వాళ్ళు పెద్ద దొంగలు, వీళ్ళని అసలు కంటిన్యూ చేయొద్దని మీ అక్కస్ అంతా వెళ్ళగక్కారు కదా. దానికి సమాధానం చెప్పండి. అక్కస్ వెళ్ళగక్కారు కదా. సరే, ఇప్పుడు రేపు పొద్దున మీరు అదే మాట మీద కట్టుబడి ఉంటారా? మేము వస్తే ఈ వ్యవస్థను తీసేస్తామని చెప్పి ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? రెండో ప్రాక్టికల్ సార్ ఒక్క నిమిషం. ఇక్కడ బాగా ఇబ్బంది పడేది ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటారు సార్ గారు. ఎందుకంటే వాలంటీర్లు ఉన్నా కూడా మొదటి రోజు అందరికి అక్కడ పెన్షన్ అందించలేరు. ఎందుకంటే ఎక్కడో 10 ఇళ్ళు ఒక చోట, మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఇంకో 10 ఇళ్ళు, ఇట్లాంటి ఉన్న దగ్గర పెన్షన్లు 95% మొదటి రోజు, 95-96% ఏది వాలంటీర్ల వ్యవస్థ ఉన్నా 100కు 100 ఫస్ట్ రోజు అవ్వదు. 95-96% అయినా మిగిలిన 5-6% 3-4 డేస్ 5 డేస్ కూడా పట్టింది. ఎందుకంటే ఒక వాలంటీరు ఒకే రోజు ఇక్కడ ఉన్న 10 ఇళ్ళకి, మళ్ళీ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో 5 ఇళ్ళకి, లేదా ఇంకో చోట ఉన్న ఒక 2 ఇళ్ళకి, లేదంటే వాళ్ళు ఎక్కడన్నా హాస్పిటల్లో ఉంటే ఇల్లు, అట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు మాది సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాది వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలంలో కార్మూరు వారిపాలెం అనే విలేజ్. మా ఊర్లో సచివాలయం లేదు. 3 చిన్న గ్రామాలకు కలిపి ఒక సచివాలయం, అంటే పెదగాదెలవరు అనే గ్రామానికి సంబంధించిన సచివాలయం, చిన్నగాదెలవరు, పెదగాదెలవరు, మా ఊరు కార్మూరు వారిపాలెం. సో 3 గ్రామాలకు సంబంధించి ఆ సచివాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మా సచివాలయ పరిధిలో 553 మంది పెన్షన్దారులు ఉన్నారు. దాంట్లో మా విలేజ్ లో 102 మంది, మా పక్కన ఇంకో విలేజ్ లో 250 మంది. వీళ్ళిద్దరు రేపొద్దున మళ్ళీ అక్కడికి పక్క ఊర్లో ఉన్న సచివాలయానికి, అంటే దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది సచివాలయం. ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి 60 సంవత్సరాల దాటినటువంటి అవ్వతాతలు, ఏదైతే వికలాంగులు 2 కాళ్ళు లేనటువంటి వాళ్ళు, లేదు అసలు వృద్ధులుగా ఉండి ఏదైతే బెడ్ మీద ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ రేపొద్దున సచివాలయానికి తీసుకెళ్తే రేపే తీసుకెళ్దాం సార్, 3వ తారీఖు తీసుకెళ్తారు. డైరెక్ట్ గా సచివాలయ సిబ్బందితో పంపించచ్చు కదా డబ్బులు అంటున్నారు. ఎవరు సార్ నిర్ణయం తీసుకోవాల్సింది? ఈసీ నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ డైరెక్ట్ అంటే ఈసీ డైరెక్షన్ ఇచ్చింది ఆల్టర్నేటివ్ చేయమని చీఫ్ సెక్రటరీ చెప్తే చేస్తారు. ఇవ్వద్దనలేదు కదా, డోర్కి కాదు సార్, ఇవ్వద్దనలేదు కదా, డోర్ డెలివరీ చేయొద్దలే కదా సార్. ఈసీ ఎవరు ఇవ్వద్దంటానికి, అది ఇవ్వద్దంటే పెన్షన్ ఇవ్వద్దని అంటే దేశవ్యాప్తంగా పెన్షన్ ఆపాలి, ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు కదా, దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వద్దని చెప్పలేదు కదా ఈసీ అంటే. చెప్పాలా? పెన్షన్ ఇవ్వండి. అది వేరే ఆల్టర్నేటివ్ చేసుకోమంది కాబట్టి సచివాలయ సిబ్బందితో ఇప్పించచ్చు కదా అని అడుగుతున్నారు. ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు తెప్పించుకోండి అంది. ఇప్పుడు దాకా వచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి? సచివాలయానికి వచ్చి తీసుకోవాలనేది గైడ్ లైన్స్. కొత్త గైడ్ లైన్స్ ఇక్కడ రాత్రికో రేపటికో వస్తాయి అంటున్నారు. ఇప్పుడు అదే సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలి అనేటటువంటి గైడ్ లైన్స్ అయితే, ఇదన్నీ రేపొద్దున వీళ్ళందరూ వెళ్ళి 550 మంది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక సచివాలయానికి వెళ్ళి 550 మందికి పొద్దున్న సాయంత్రం లోపు పెన్షన్లు అందించేస్తారా? ఒక 100 మందికి ఇచ్చేస్తే మళ్ళీ 101 వాళ్ళు మళ్ళీ రేపొద్దున రావాలి లైన్ లో నిలబడి, పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని. ఇలాంటివన్నీ గడిచిన ప్రభుత్వాల్లో మనం ఫేస్ చేసాం. చేసిన దానికి భిన్నంగా ఈ రోజు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? ప్రజల దగ్గరకు ప్రభుత్వం వెళ్ళాలి, ప్రభుత్వం దగ్గర ప్రజలు రాకూడదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగకూడదు. ప్రజల ఇంటికి ప్రభుత్వం వెళ్ళి ఎస్ మీకు ఇది ఎలిజిబిలిటీ ఉంది, మేము ఇస్తున్నాం, ఇదిగో మీకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేదే ప్రభుత్వం. ఇంకా 77 ఏళ్ళు పోయినా కూడా పాస్ సిస్టమ్ లోకి వెళ్తాం. ఏ సచివాలయ ఉద్యోగులు లేరా, ఏ ఎంఆర్ఓ లేరా? అలా అన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, కానీ అందుతుందా పెన్షన్? ఎప్పుడు అందుతుంది? 15-20 తారీఖులకి వీళ్ళు వెళ్ళి నిలబడి తమ్ము పడిందని, లేకపోతే 2వ రోజు తిరిగి 3వ రోజు తిరిగి వేసారి ఎప్పుడో తీసుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు డోర్ డెలివరీ అవుతుంటే, మరి ఎందుకు ఈ రాజకీయ పార్టీలకి? నేను చెప్పాను కదా సార్, మోడీ గారి కంటే వాలంటీర్ ప్రభావితుడు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇది మెయిన్ ఇష్యూ. వాలంటీర్ చెప్తే, అంటే ఈ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి వాలంటీర్ చెప్తే ఓట్లేసేసి ప్రభావితం చేయగలడా వాలంటీర్?
అని మరి ఈ విధంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు మరి ఆందోళన పడుతున్నారు. ఎందుకోసం అని అంటే ఇప్పుడు వాలంటీర్ చెప్తే వేస్తాడా లేదు అని అంటే ఇప్పుడు వాలంటీర్ ఇప్పుడు ఈ రోజువారీగా ఈ నెల వెళ్ళడండి, వచ్చే నెల కూడా వెళ్ళడం ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా. వాలంటీర్ ఏమన్నా అక్కడ నుంచి వెళ్ళిపోతాడా? ఉంటాడు కదా వాలంటీర్, ఎక్కడికి పోడుగా, సర్వీస్ అయితే ఏడు అంతే కదా. ఆ 50 కుటుంబాలకు ఇదే వాలంటీర్ గన మరి ఇప్పుడు ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థకు వీళ్ళు వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనిగిన వాడు ప్రచారం చేస్తే నిజంగా వాడు మాట వినేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు జనం మరి ఆ 50 కుటుంబాలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ సర్వీస్ కు సంబంధించినటువంటి విషయంలో నేను ఇప్పుడే ఒక మెసేజ్ చూశాను. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ప్రతి 50 కుటుంబాలకి ఒకే వాట్సాప్ గ్రూప్ ఉంది. ఒక వాలంటీరు 50 కుటుంబాలకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూపులు ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తారు. ప్రతి ఇష్యూ ఉంటుందండి దాంట్లో. మీకు పలానా సమయంలో మంచినీళ్ళు వదలబడు, పలానా సమయంలో మీకు కరెంటు కట్టింగ్ ఉండదు, వాట్సాప్ మెసేజ్కి సంబంధించి ఇంకా ఏదైనా చిన్న చిన్న మీరు ఇంటి పనులకు సంబంధించినటువంటి ఇంకా కన్సెషన్ వీటికి సంబంధించి ఇప్పుడు మెసేజ్ వాళ్ళు ఏం పెట్టారంటే 24 గంటల క్రితం వాలంటీర్ ఏం పెట్టారు అంటే మెసేజ్, నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా మీ సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. దయచేసి మీ ఫోన్కు నేను అటెండ్ చేయలేను, మీరు నాకు ఫోన్లు చేసినా సరే ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, దయచేసి ఫోన్ చేయొద్దు. తర్వాత మీకు ఇంటికి తీసుకొచ్చే పెన్షన్ అనేటువంటిది నేను తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు, మమ్మల్ని ఇంటి దగ్గర పంపిణీ చేయడానికి మాకు అవకాశం లేదని చెప్పున్నారు. కాబట్టి మీరంతా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క పెన్షన్ ని తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే ఆ గ్రామ వార్డు సచివాలయం దగ్గర పడుతుంది, మీకు సమాచారం అక్కడికి పోయి కనుక్కోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నంత నోటి మేము చెప్పినట్టుగా డిబేట్ లో చెప్పినట్టుగా ఏముందండి, వాలంటీర్ లేకపోతే ఎవరు పడితే వాళ్ళు పంచరా కదా, ఏం పంచేది? అది ప్రాక్టికాలిటీ అనేది ఇప్పుడు ఈ ఒక వ్యవస్థకి ప్యారలర్ గా ఇంకొక వ్యవస్థ తయారు చేయాలంటే దానికి అనుగుణంగా ఒక కనీసం ప్రత్యామ్నాయంగా తాత్కాలికమైన ఎక్కడ అసలు ఆ వ్యవస్థ సాధ్యమైతే నేను అనుకుంటున్నాను పెన్షన్లు ఇప్పుడు పూర్తయినాయి అని చెప్పాలంటే 10వ తారీఖు కూడా ఈ నెలలో పెన్షన్లు పూర్తవుతాయని నేను అనుకోను. అంత ఈజీ కూడా కాదు. ఎందుకోసమనంటే ఒక్కొక్క పెన్షనర్ సపోజు ఆ రోజున తన ఉండేటువంటి గ్రామంలో లేకుండా ఆ పెన్షనరు ఒక 60 కిలోమీటర్ల దూరంలో 70 కిలోమీటర్ల దూరంలోనూ ఆసుపత్రిలో ఉన్నాడు అనుకోండి, ఆ ఆసుపత్రికి కూడా వెళ్ళి వాలంటీరు తంబు వేయించి అక్కడ పెన్షన్ ఇచ్చేటువంటి విధానం ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో ఏముంటాడో. ఇప్పుడు ముసలోడి సంగతి చెప్పండి. నేను ఒక మాట అంటాను, ఒక 2 ముసలోళ్ళు భార్యాభర్తలు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకళ్ళకి పెన్షన్ వస్తుంది. ఒకళ్ళేమో కొడుకు దగ్గర ఉంటారు, ఒకడు కూతురు దగ్గర ఉంటారు, అది 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తెలియదు. ఇచ్చేటువంటి మరి 3,000 కోసం అని చెప్పేసి అతను రాలేడు. కానీ వీళ్ళకి వాలంటీర్కి ఏంటి కండిషన్, 24 గంటల్లో నువ్వు ఇచ్చేయాలి వాళ్ళకి. 24 గంటలు అంటే ఎక్కడున్నావు తాత, ఏంటి పరిస్థితి అని ఫోన్ చేసి 70 కిలోమీటర్లోనే వెళ్ళిపోయి అక్కడ తంపించి ఇచ్చేసి వస్తున్నాడు. ఎందుకంటే 24 గంటలు ఇవ్వాలండి. ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యవస్థ లేకుండా ఈ అవ్వాతాతల్ని సాటిస్ఫై చేయటం అనేది ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా ఈ 10 రోజుల పాటుకిన పెన్షన్లగిన ఇవ్వటం అనేటువంటిది జరిగితే చాలండి. ఇది జరిగితే కూడా నేను అనుకుంటున్నాను పరిస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అతి పెద్ద బండరాయి పడ్డట్టండి రాజకీయంగా. మరి అది కాదు కూడదని వాళ్ళు అనుకుంటే నాకు తెలియదు. రైట్. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు, ఇది టెస్టింగ్ పీరియడ్ అనుకుంటున్నారా, లేకపోతే మేమే విజయం సాధించగలుగుతాం, ఇదేం పెద్దగా జనం పట్టించుకోరు అనుకుంటున్నారా? ఇక్కడ విజయం అపజయం గురించి ఇక్కడ సమస్య కాదు. నైతికము అనైతికము, చట్టబద్ధము చట్టరహితము, దీని గురించి మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు మా సోదరుడు వెంకటరెడ్డి చాలా ఘాటుగా స్పందించాలని ప్రయత్నం చేశారు. టైం పరిమితం చేయండి, అప్పుడు సరిపోతుంది అందరికి. చక్కచక్కగా చెప్తాను సార్, ఏం అక్కర్లేదు. ఎంపీలు పనికిరారు, మా ఎమ్మెల్యేలు సన్నాసులు, మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచులు, మా వార్డు మెంబర్లు కూడా సన్నాసులు. కానీ వార్డు వాలంటీర్లు చాలా గొప్ప వాళ్ళు. మా వాడు చొప్పదలుచుకున్న మాట వాళ్ళందరికన్నా కూడా మా వాలంటీర్లు వాళ్ళు ఇస్తారా సార్ కొన్ని పెన్షన్లు? వాళ్ళు ఇస్తారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇస్తారా పెన్షన్లు? వాళ్ళు ఇస్తారా? అసలు ఎప్పుడైనా సూపర్వైజ్ చేశారా పోనీ ఇంత ముందు?
తెలుగుదేశం హయాంలోనూ కాంగ్రెస్ హయాంలోనూ. కాదు, కానీ మీరు అడిగారు కదా, ఇప్పుడు నేను చెప్తాను. డీబీటీ పెట్టారు కదా, ప్రతి ఒక్కరికి అది ఎమ్మెల్యేలు ఎంపీలు చూసారా, అధికారులు చూస్తారా? మీరు ఒక్క విషయం చెప్తానండి. మోడీ గారు ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు, ఒక ప్రాక్టికల్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? ఇచ్చారండి అందరికి, డిబిటీ మిగతా అన్ని ఒక్క పెన్షన్లు మాత్రమే క్యాష్ ఇచ్చారు. ఎందుకంటే బ్యాంకుల దగ్గర అల్లాడతారు కాబట్టి. బ్యాంకుల దగ్గర పొద్దునుండి సాయంత్రం కూర్చుంటారు అక్కడ, ఇబ్బంది పడేవాళ్ళు ఎదువరకు. ఈవెన్ డ్వాక్రా మహిళలకైనా సరే డబ్బులు పడతాయి తీసుకోవడానికి గిలగలాడతారు వాళ్ళు అక్కడ. ఆ రోజే ఇవ్వాలి, ఆ రోజు చేయాలి ఈ వాలంటీర్లతోనే. ఇది ఇక్కడే ఉన్నది రాజకీయ మతలం. ఇందులో మీరు చాలా పెద్ద ఇష్యూ సార్ అది. బ్యాంకుల దగ్గర నరకం అనుభవిస్తారు. ఒక్కరి చూడండి సాయి గారు, మా వాదన మేము వినిపించినామండి. ఇక్కడ అసలు ఈ వైసీపీ పుట్టిందే సానుభూతిలో పుట్టి సానుభూతిలో పెరిగి సానుభూతిలో బతుకుతుంది. ఆ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు. శాంతి ప్రసాద్ గారు, మీరు చాలా చదువుకున్న వాళ్ళు అనుకున్నా గానీ చాలా అందులో ఏం లేదు. మీ జగన్ రెడ్డి చదువుకోవాలి. చదువుకున్న తర్వాత కృష్ణాంజలి 24 గంటల ఎక్కడున్న రూలు? 24 గంటలు ఇవాళ రూల్ ఎక్కడ ఉంది? లేదు, ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, నెల తర్వాత ఇవ్వచ్చు. మీరు పెట్టుకున్నది ఆ 70-60 కిలోమీటర్, దాని టీఏడీ ఎవరు ఇస్తాడా? అంటే ఈ 5,000 రూపాయల జీతంలో వాడు కోత వేసుకుంటాడు. ఖచ్చితంగా పెట్రోల్ కి వాటికి ఇస్తున్నారు ఇప్పటిదాకా డబ్బులు. అట్లా ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి అది ప్రభుత్వ సొమ్మేగా, అది ప్రభుత్వం తప్పేంటి అది అట్లా ఇవ్వడానికి? మా పార్టీలు ఏం చేయబోతారో చెప్తున్నా. ఇప్పుడు మమ్మల్ని అడిగారు కదా, యువత నిరుద్యోగంతో కన్నా వాళ్ళకి 2,000 3,000 నిరుద్యోగ ఉపాధి ఇవ్వటం కన్నా ఆ యువతని కొన్నాళ్ళ పాటు రాజకీయంగా కన్నా నేను ఇది చెప్తున్నా, వాళ్ళకి ఈ రకమైన ప్రజాసేవ సర్వీస్ ఓరియంటెడ్ గా వాళ్ళని చేసి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించుకోండి, సేవ చేసి తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తుంది అదే కదా. వాళ్ళు పెట్టి కండిషన్ తెలుసా? ఉద్యోగం నుంచి మానేస్తే వాళ్ళ అపాయింట్మెంట్లు అడుగు చూడండి, అయిపోయినాయి. కరెక్టే. ఆ తర్వాత ఎంతో మంది వెళ్ళిపోయారు కూడా, కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారు. ఆ ప్రాబ్లం పోయింది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఏంటి తేడా సార్? ఒక్క మాట మీరు చెప్పే దాంట్లో తేడా ఏంటి? ఇప్పుడు మీరు కార్యకర్తకు పెడతానన్నారు, పోనీ వాళ్ళు కార్యకర్తలు అట్టేస్తారు డబ్బులు అంటారు. అంటే ఏంటి? యువత మరి వీళ్ళు యువతే కదా, ఎవరన్నా ముసలోళ్ళు ఉన్నారే వాలంటీర్లు? అందరూ యువతే కదా. మీరు పెట్టుకునే వాళ్ళు మీ మనుషులు అవుతారు, వాళ్ళు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మనుషులు. ఇది బానే ఉంటది. రైట్. ఫైనల్ గా రవికిరణ్ గారు. ఒకటండి, ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు, వాలంటీర్లు కూడా ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది మా వాళ్ళే వాలంటీర్లుగా వస్తారు కదా, వేరే పార్టీ వాళ్ళు రారు కదా అని. ఇదే మంత్రులు చెప్పినా ఎవరు చెప్పినా అదే. అయితే వాళ్ళు ఎంతవరకు ప్రభావితం చేస్తారు అన్నదానికి మేజర్ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఓకే, నేనుండే ఇంటికి వాలంటీర్ ఎవడో నాకు తెలియదు, ఇక్కడ ఎవరు నేను ఇప్పుడు చూడలేదు, సో మాకు అవసరం లేదు, లేదు ఉండదు కాబట్టి మనకెవడో అసలు సచివాలయం ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, అది వేరే విషయం. అయితే నేను ఇటీవల వికసిత బాల సంకల్ప యాత్రలో భాగంగా గ్రామానికి లోపల గ్రామానికి వెళ్ళాను. కొన్ని గ్రామాలకు వెళ్తే అక్కడ ఎక్కువ మంది లేడీస్ అందరూ ఉండేవారు, కొంతమంది తక్కువ ఉండేవారు. ఏంటి అని అడిగితే అక్కడ ఎండిఓ చెప్పేది ఏంటంటే, ఇక్కడ వాలంటీర్ బాగా పనిచేస్తారండి, అందుకని ఎక్కువ మంది తీసుకొచ్చారండి. రాని చోట ఏంటంటే ఇక్కడ వాలంటీర్ సరిగ్గా పని చేయట్లేదు, ఎవరో అక్కడ బిఆర్ఓ పని చేయట్లేదని, ఆర్ఐ పని చేయట్లేదు, విలేజ్ సెక్రటరీ పని చేయట్లేదు అంటలేదు, వాలంటీర్ పని చేయట్లేదు అన్నారు. ఈ లబ్ధిదారులు ఎవరన్నా నాకు ఈ పెన్షన్ రావట్లేదు, నాకు ఎండిఓ పెన్షన్ చెప్పించట్లేదు, లేకపోతే సర్పంచ్ చెప్పింది అనట్లేదు, వాలంటీర్ నాకు చెప్పలేదండి, వాలంటీర్ నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు, చెప్పాలి కదా. అంటే వాలంటీర్ అన్న వ్యక్తి ఆ రకంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అధికారులు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు, లబ్ధిదారులు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే, వాలంటీర్లు ఏది చెప్తే అది అన్నది గ్రామ స్థాయిలో అక్షరాస్యత తక్కువ ఉన్న స్థాయిలో పెద్దలు వృద్ధుల వయసులో ఆ ప్రభావం ఉంది. సో అందుకనే వాలంటీర్లు వైసీపీ పార్టీ కార్యకర్తలుగా ఎవరైతే వాలంటీర్లు ఉండిపోయారో వాళ్ళ ప్రభావం అయితే తప్పనిసరిగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం అవుతుందా నష్టం అవుతుంది జరిగితే? ఇది ఈ కార్యక్రమాన్ని నష్టం, ప్రతిపక్ష పార్టీలు నష్టం చేసే విధంగానే జీవో ఇచ్చారు. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు అంతర్లీనంగా చెప్పింది ఏంటంటే, ఇంకో జీవో రాత్రికో రేపు రాబోతుందని. మరి ఏ రకంగా, ఎందుకంటే ప్రభుత్వం కావాలని ఈ రకంగా జీవో వచ్చింది. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డోర్ డెలివరీ చేయొద్దని
వేరే వ్యవస్థ ఇవ్వద్దని అనలేదు. కానీ ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు ఇవ్వద్దన్నారని చేసి జీవో ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఓటు వేయటానికి ఫలానా వయసు దాటిన వాళ్ళని మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ ఇంటికే వచ్చి ఓటు తీసుకుంటున్నాం కదా, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది కదా. వాళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే రాలేరో బయటికి ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ఇంటికి పంపించవచ్చు కదా. ఇలాంటి వెసులుబాటు కూడా చేయొచ్చు. అదే కదా చేస్తుంది, దాన్నే కదా ఆపింది. రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష కాదుగా. నేను ఇందాక చెప్తున్నాను, మరోసారి చెప్తున్నాను. రైట్, అనారోగ్యంగా ఉండట్లేదు. సాయి గారు, రైట్. ఫైనల్ గా మీరన్న ప్రతి రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడిన బెడ్ల మీద ఉండి బయటకు రాలేని వృద్ధులు అందరు ఉంటారు. అందరికీ ప్రభుత్వాలు అట్లేం చేయలేదు. ఎప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు నేరుగా అందాలని ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసాం. వాళ్ళు రాజకీయంగా ప్రభావితం చేస్తారని మీరు అంటే నేను అన్నా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పిఎం గారు చెప్పిన అందరూ సీఎం గారు చెప్పిన కూడా వాలంటీర్ చెప్పి చేసేస్తారంటే ఆయన సన్నాసులు, వాళ్ళందరూ సన్నాసులు ఒప్పుకున్నారని ఆయన లాంగ్వేజ్, జనసేన లాంగ్వేజ్ అదే ఉంటది కాబట్టి ఆయన అర్థంగా మాట్లాడాడు. వైఎస్ఆర్సీపీ ఒక్క నిమిషం సార్, ఎస్ఐ చాలా గొప్పోడు, మీకు తెలుసు. పల్లెటూరులో ఎస్ఐ గొప్పోడు, కానిస్టేబుల్ మగోడు. ఎస్పీ డిఎస్పీలు లేకపోతే డిఐజీలు ఐజీలు ఉన్నా కానీ వాళ్ళు ఎవడు పట్టించుకోడు. అదే కదా, అందుకే వాలంటీర్లు గొప్పోళ్ళు అంటుంది. అదే మరి వాలంటీర్లు గొప్పాలని ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు దొంగలు అన్నారు కదా మీ నాయకుడు. ధన్యవాదాలు. ఇప్పుడు 2 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు. వినండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారన్నారు కదా, వాళ్ళే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే పనిచేశారా సార్? తెలుగుదేశం, జనసేన ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించారా? ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా సమయంలో కూడా వాళ్ళు సేవలు అందించారా? ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందిస్తున్నారా పెన్షన్? ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకున్నాం. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాలంటీర్లు వెళ్ళలేదు. మీరు ఏం చేశారంటే ఫస్ట్ ఆడ చేస్తాడు, కీర్తి వస్తే మాకు వస్తాని వాలంటీర్లు తోసారు తప్పితే వాలంటీర్లకి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా లేదా పక్క రాష్ట్రంలో ఉన్నారు? నాకు అర్థం కాదు. వాలంటీర్ల మీద మరీ కనీసం ఆలోచించి మాట్లాడాలి. దేని మీద మాట్లాడాలి, దేని మీద మాట్లాడకూడదు. మీ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు చిల్లర మాటలు నాకు అర్థం కాలేదు. ఉండాలి కదా కనీసం. వాలంటీర్లు ఉంచుతారా? సాయి గారు ఇంత పిచ్చివాడు అవుతున్నారు కదా, ఇంత పిచ్చిగా వాలంటీర్ల వ్యవస్థని మీరు వస్తే రద్దు చేస్తారా? అడిగిన సమాజం నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. క్వశ్చన్ టు క్వశ్చన్ పవన్ కళ్యాణ్ వాగినట్టు ఇక్కడ వాగద్దు. సార్ నేను అడిగిన సమాధానం, వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు అంటున్నారు కదా, మరి వాళ్ళకి కంటిన్యూ చేస్తా అంటున్నారు. చంపిన మీరు ఒక దళిత డాక్టర్ అడిగితే చంపిన మీరు. అరే అడిగిన శాంతిప్రసాద్ గారు ఒకటే ముక్క ఆయన అడుగుతుంది, వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేదా, అధికారంలోకి వస్తే రద్దు చేస్తారా? ఆ రోజు సాయి గారు మీరు అడగండి సార్, ఆయన అడిగితే చెప్పేటట్లేడు. వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, సచివాలయ ఉద్యోగులతో చేయించుకోవచ్చు అంటున్నారు కానీ దాన్ని రద్దు చేస్తారా? మాస్క్ లేకుండా జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు నింపుకుంటాం చెప్పారు కదా ఆయన. రైట్, వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శాంతిప్రసాద్ గారు, శివకిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది వాలంటీర్ల వ్యవస్థ అతిపెద్ద చర్చకి తావిచ్చింది. దానికి కారణమైంది ఇవాల్టి నుంచి అందాల్సిన పెన్షన్ ఆగిపోవడం. అయితే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్లో 3వ తారీఖు నుంచి ఇవ్వడం సహాయం కావాలని చెప్పి దాన్ని మా మీద బుర్ర చల్లుతున్నారంటున్నది విపక్షం. అదే సందర్భంలో అసలు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా లేదా అంటే ఉంచుతామని లోకేష్ చెప్తున్నారు, కానీ అదే వ్యవస్థ మీద ఎట్లా దుమ్మెత్తిపోస్తున్నారు వైసీపీ ప్రశ్నిస్తోంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఆగిపోవడం, స్తంభింప చేయటం అన్నటువంటి దానివల్ల